హాయ్ అండి. మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈరోజు నేను మీకోసం ఒకే వీడియోలో 2 మంచి రెసిపీస్ అయితే తీసుకొచ్చానండి. ఒకటి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అద్భుతంగా ఉండే కరివేపాకు పొడి. అలాగే ఇంటిల్లిపాది ఎంతో ఎంజాయ్ చేస్తూ ఇష్టపడి తినే కరివేపాకు పులుసండి. ఈ 2 చాలా అంటే చాలా మంచి రెసిపీస్ అండి. ఈ కరివేపాకు అనేది కేవలం సువాసన కోసమే కాదు. ఇందులో సహజ సిద్ధమైన ఐరన్, కాల్షియం, ఫైబర్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. రోజువారీ ఆహారంలో ఈ కరివేపాకు చేర్చుకోవడం వల్ల చాలా హెల్తీ బెనిఫిట్స్ అండి. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన వీడియోని మొదలు పెట్టేద్దాం. పదండి మన వీడియోలోకి. ముందుగా కరివేపాకు పొడికి ఏం కావాలో చూద్దాం. ఒక బౌల్ నిండా కరిగి ఆరబెట్టుకున్న కరివేపాకు, అలాగే ఒక 15 ఎండుమిరపకాయలు, అదే విధంగా ఒక 8 వెల్లుల్లి రెమ్మలు, ఒక 2 స్పూనులు ధనియాలు, 2 స్పూనులు జీరా, అలాగే మరొక 2 స్పూనులు మినపప్పు తీసుకుందామండి. అదే విధంగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా తీసుకుందాం. అలాగే 1.5 స్పూన్ శనగపప్పు తీసుకుందాం. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టీ స్పూన్ పసుపు తీసుకుందాం. అలాగే మన వంటకి సరిపడే ఆయిల్ అయితే తీసుకుందామండి. అలాగే ఒక్క చెంచా పంచదార అయితే తీసుకుందాం. ఇది ఎందుకో నేను మీకు లాస్ట్లో చెప్తాను. అంతే అండి. కరివేపాకు పొడికైతే ఇవే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని అందులో ధనియాలు అలాగే జీరా వేసేసుకొని ఇవి చక్కగా ఫ్రై చేసుకుందామండి. అలాగే శనగపప్పు, మినపప్పు కూడా ఇప్పుడే వేసేసుకొని చక్కగా వేపేసుకుందాం. ఇప్పుడు అందులో మనం పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్ చేసి చక్కగా ఒక 5 నుంచి 8 నిమిషాలు ఫ్రై చేసుకుందామండి. అదండి, మీరు చూసే ఈ విధంగా చక్కగా రోస్ట్గా ఫ్రై అయితే ఈ కరివేపాకుని ఫ్రై అయిపోయినట్టే. మరి ఓవర్గా అయితే ఫ్రై చేసుకోకండి. ఇప్పుడు అందులో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని వీటన్నిటిని మరొక్క 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అదండి, ఎండుమిరపకాయలు, కరివేపాకులు చక్కగా వేపేసుకున్నాం కదా! చూసారా? ఎక్కడ ఓవర్ ఫ్రై అయిపోకుండా మంచి కన్సిస్టెన్సీలో ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అందులో చింతపండు కూడా వేసేసుకొని ఇది పక్కన పెట్టేసుకుంటే ఒక్క అరగంట సేపట్లో ఇది పూర్తిగా చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. అదండి, ఇలా మిక్సర్ జార్‌లో వేసేసుకున్న తర్వాత దాన్ని చక్కగా మిక్సీ తిప్పేసుకుందాం. మరీ ఫైన్ పొడిలా కాకుండా కొంచెం బరగ్గా ఉండేలా చేసుకుంటేనే కరివేపాకు పొడి అనేది బావుంటుంది. ఇప్పుడు అందులో ఉప్పు, పసుపు వేసేసుకుందాం. అదే విధంగా వెల్లుల్లి రెమ్మలు కూడా వేసేసుకుందామండి. అలాగే మనం స్టార్టింగ్‌లో ఒక చెంచా పంచదార పక్కన పెట్టుకున్నాం కదా! దాన్ని ఇప్పుడు వేసేసి మరొక్కసారి తిప్పేసుకుంటే ఈ కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోతుంది. చూసారా? ఎంత మంచి కన్సిస్టెన్సీలో వచ్చిందో! ఇలాంటి కరివేపాకుని పొడి వేడివేడి అన్నంలో కలుపుకొని ఒక్కటంటే ఒక్క చెంచా నెయ్యి వేసుకొని తింటే ఆ సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేం. అంత బావుంటుంది కరివేపాకు పొడి. ఇది హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా అంటే చాలా ఎక్కువండి. అలాగే ప్రెగ్నెంట్‌గా ఉన్న లేడీస్‌కి కూడా ఈ కరివేపాకు పొడి అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మన నెక్స్ట్ రెసిపీ అయిన కరివేపాకు పులుసును మొదలుపెట్టేద్దాం. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా మనం రెండో రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. పదండి వీడియోలోకి. ముందుగా ఈ కరివేపాకు పులుసుకి ఏం కావాలో ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను. ముందుగా ఒక ఇలా బౌల్ నిండా కడిగేసి కరివేపాకుని అయితే తీసుకుందామండి. అదే విధంగా ఒక 2 మీడియం సైజ్ టమాటోలు ఇలా పెద్ద ముక్కల్లా కోసేసుకుందాం. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా చిన్న ముక్కల్లా కోసుకుందామండి. అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, అలాగే ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు, అదే విధంగా ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ పసుపు తీసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం, 2 స్పూనులు కందిపప్పు, అలాగే ఒక స్పూన్ జీరా, అదే విధంగా ఒక హాఫ్ గ్లాస్ చింతపండు పులుపు అయితే తీసుకుందామండి. అంతే. ఇవే ఇవాల్టి మన కరివేపాకు పులుసుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఒక 3 వెల్లుల్లిపాయలు, అలాగే జీరా, కందిపప్పు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇవి చక్కగా వేపేసుకుందామండి. ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత
అందులో కరివేపాకును వేసేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం. కరివేపాకు వేగిందండి. ఇప్పుడు టొమాటో కూడా వేసేసుకుందాం. టమాటాలు వేసిన తర్వాత కంటిన్యూస్‌గా కలుపుతూ ఎక్కడ ఓవర్ ఫ్రై అయిపోకుండా ఒక 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అవి చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్‌లో వేసేసుకొని అవి చక్కగా మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ తిప్పుకుంటున్నప్పుడే అందులో మనం ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళనేవి వేసుకోవాలి. చూసారా కన్సిస్టెన్సీ? ఈ పేస్ట్ అనేది మనకి ఈ కన్సిస్టెన్సీలో వస్తే అది పులుసులో చక్కగా కలిసిపోయి మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకొని వేపుకుందాం. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు అందులో ఒక కప్పుతో తీసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులో ఉప్పు, పసుపు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు అందులో మనం ఇందాక రెడీ చేసుకున్న కరివేపాకు పేస్ట్ అయితే వేసేసుకొని చక్కగా కలుపుకుందాం అండి. ఈ కరివేపాకు పేస్ట్‌లో పచ్చివాసన పోయిన తర్వాత అందులో చింతపండు పులుపు అయితే వేసేసుకొని మంటని హై ఫ్లేమ్ చేసి ఈ చింతపండు పులుపు అంతటికి పట్టేలా చక్కగా కలిపేసుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ఒక గ్లాస్ నీళ్ళైతే వేసేసుకుందాం. నీళ్ళు మీ ఇష్టం అండి. ఇది పులుసు కాబట్టి కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చేలా నీళ్ళైతే వేసుకోండి సరిపోతుంది. అదండి. ఒక్క 2, 3 నిమిషాలు హై ఫ్లేమ్‌లో దాన్ని చక్కగా మరగనిస్తే అవన్నీ సెటిల్ అయ్యి మంచి ఫ్లేవర్ అలాగే ఎంతో అద్భుతమైన సువాసనొస్తుంది. ఇప్పుడు స్టవ్ కట్టేసి మన కరివేపాకు పులుసుని డిష్ ఔట్ అయితే చేసేసుకుందాం. చూసారా? ఆ కన్సిస్టెన్సీ కానీ, ఆ కలర్ కానీ ఎంత చక్కగా వచ్చిందో ఈ కరివేపాకు పులుసు. ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా బావుంటాదండి. ఈ వర్షాకాలంలో ఈ కరివేపాకు పులుసు అనేది మన గొంతుక్కి చాలా హాయిగా ఉంటుంది. ఇది చాలా హెల్తీ రెసిపీస్ అండి. ఒకసారి కరివేపాకు పొడి కానీ వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇది అన్నంలోకే కాదండి, ఇడ్లీ, దోస లాంటి టిఫిన్స్‌లో నంచుకోవడానికి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. అలాగే ఈ కరివేపాకు పులుసుని ఫ్యామిలీ అందరూ కలిసి మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో తింటే చాలా బావుంటుందండి ఆ టేస్ట్. ఇవాల్టి ఈ 2 రెసిపీస్ మీకైతే నేను నచ్చాయని ఆశిస్తున్నాను. ఒకవేళ మీకు కానీ నచ్చితే తప్పకుండా మా వీడియోకి ఒక లైక్ చేసి మా ఈ ప్రయత్నాన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా తెలుగు కుకింగ్ కల్చర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకేదైనా స్పెసిఫిక్‌గా ఒక రెసిపీ చూడాలి అనుకుంటే అది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను మీకు చేసి చూపిస్తాను. గుడ్ బై.